జిల్లాలోని పలు గ్రామాలు మండలాలు సందర్శించిన సందర్భంగా అనేక సమస్యలు మా పార్టీ దృష్టికి వచ్చినాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ఈ రోజు కలెక్టర్ గారికి వినతిపత్ర రూపంలో సమర్పించబోతున్నాం. ముఖ్యంగా మెదక్ జిల్లాలో భూములన్నీ కూడా పార్ట్ బిలో పెట్టడం ద్వారా సమస్యలు పరిష్కారం కాకుండా ఆ రకంగానే ఉండిపోతున్నాయి. మరి ముఖ్యంగా ధరణి రద్దు చేసి భూమాత తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు భూమాతకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ రాకపోవడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోడు భూములు కొట్టుకొని రైతులు కబ్జాల్లో ఉన్నారు. వాళ్లకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అన్ని జిల్లాలో అనేక గ్రామాల్లో ఈ రకంగా భూ సమస్యలన్నీ పెండింగ్ లో ఉన్నాయి. అనేక గ్రామాలలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్యలో వివాదం కొనసాగుతున్నది. ఈ సమస్యలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. మంచినీటి సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. మిషన్ భగీరథ నీళ్లు రోజు రోజుకు ఇబ్బందులు వస్తున్నాయి. మరి మిషన్ భగీరథ నీటి సమస్యను పరిష్కారం చేయాలని కూడా సిపిఎం పార్టీ కోరుతున్నది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. వెల్దురు నుంచి మెదక్ వచ్చేటువంటి రోడ్డు కావాలని ఆ మండల ప్రజలు కూడా ఆందోళన కార్యక్రమాలు చేసిర్రు. పాపన్నపేట మండలం నార్సింగ్ నుంచి పెద్దశంకరంపేట రోడ్డు, శివంపేట మండలంలో, కొల్చారం మండలంలో, టేక్మాలు, కౌడిపల్లి, చేగుంట, నార్సింగి, నిజాంపేట అనేక మండలాలలో సగం రోడ్లు వేసి వదిలేయడం ద్వారా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే అన్ని సగం ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ మరి ప్రభుత్వం ఆ రోజు 6 గ్యారంటీల పేరుతో అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లు వాళ్ళ మీద దాడులు చేయటం, కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. అందుకని ఈ రోజు పేదలకు నొప్పి వచ్చినా రోగం వచ్చినా డబ్బులు అంటే అవి పాస్ పుస్తకాలు ఉంటే అవి బ్యాంకులో పెట్టుకొని లోన్ తెచ్చుకోవటానికి అవకాశం ఉంటది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా ఉంది. అందుకని వెంటనే ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. పేదోళ్ళందరికీ 120 గజాల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వాలని, అట్లాగే పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మేము కాక అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తామని. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని, పేద